హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫార్మాట్ వచ్చి ఆన్లైన్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. సో ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఏ బుక్స్ చదవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఏపీ, తెలంగాణ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారందరూ కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ని మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫీజు అనేది బ్యాక్ వస్తుంది అనమాట. సో ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి ఉన్నారో వారికి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వే ఎగ్జామినేషన్ రాస్తుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి సెప్టెంబర్ 3 వరకు అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ ఫీజు కూడా పే చేయాలి. ఫీజు ఎగ్జామ్ ఇచ్చిన వారికి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పోస్ట్ నేమ్ వచ్చి స్పెషలిస్ట్ ఆఫీసర్. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీ పే స్కేల్ 60,000, 48,000, 36,000 ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం. కొన్ని పోస్టులకి ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ కేటగిరీలో 60 వేకెన్సీ చొప్పున ఉన్నాయి. నెక్స్ట్ మేనేజర్ సివిల్, మేనేజర్ ఆర్కిటెక్ట్ 7 వేకెన్సీ చొప్పున, మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మేనేజర్ ప్రింటింగ్ టెక్నాలజిస్ట్ ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీస్. మేనేజర్ ఫారెక్స్ కేటగిరీలో 50 వేకెన్సీస్ ఉన్నాయి. చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన కేటగిరీలో 14, అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో 26, అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్ 120 వేకెన్సీస్. మీకు కేటగిరీ వారిగా పోస్టు సమాచారం కావాలంటే పేజ్ నెంబర్ 2లో ఏ పోస్ట్కి ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఇచ్చారో పూర్తి సమాచారం ముందు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది. ఇక దగ్గరలో మనకి బెంగళూరు, చెన్నై ఉన్నా కానీ మిగతావన్నీ కూడా మనకి వేరే నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇందులో కొన్ని పోస్ట్ కోడ్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని ఫ్రెషర్ వేకెన్సీ ఇప్పుడు చూద్దాం. పోస్ట్ కోడ్ 9 అసిస్టెంట్ మేనేజర్. మినిమం 20, మ్యాక్సిమం 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక డిసిప్లిన్స్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, టెక్స్టైల్, కెమికల్ ఈ డిసిప్లిన్స్లో మీరు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీఫార్మా పూర్తి చేసిన వారు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 10 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన కేటగిరీ. ఇక్కడ కూడా సేమ్ ఏజ్ లిమిట్ మినిమం 20, మ్యాక్సిమం 30 వరకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. తర్వాత దాంతోపాటుగా ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఉంది, అది పీజీ, ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. ఫినాన్స్ సంబంధించిన డిసిప్లిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ బిజినెస్ కానీ, ట్రేడ్ ఫినాన్స్ ఈ డిసిప్లిన్స్లో మీరు ఎంబీఏ లేకపోతే పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీపీఎం, పీజీడీఎం పూర్తి చేసి ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే డిగ్రీతో పాటుగా రిలవెంట్ డిసిప్లిన్లో పీజీ పూర్తి చేసిన వారికి ఎలిజిబిలిటీ. కోర్స్ సంబంధించిన అబ్రివేషన్స్ ఉంటాయి. అంటే ఎంఎఫ్సి అంటే ఏంటి, పీజీడీబీఏ, పీజీడీబీఎం, పీజీపీఎం ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని చెప్పేసి ఉంటుంది. కొంతమంది 2 years 3 years కోర్సు జాయిన్ అవుతూ ఉంటారు. అటువంటిది ఏంటంటే ఒక 2 years కోర్సెస్ ఇవన్నీ కూడా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన వాటిలో డిప్లొమా ఈ విధంగా. కొంతమంది ఎంబీఏ కాకుండా ఇటువంటి కోర్స్ కూడా చదువుతూ ఉంటారు. సో మీరు ఇటువంటి కోర్స్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మ్యాక్స్ 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, అదే కాకుండా ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ ఏజ్ సరిపోకపోతే మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 5 years పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ అయితే 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 years ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఎగ్జామినేషన్ కనెక్ట్ చేస్తారు, తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి. ఒకటి ఇంటర్వ్యూ పెట్టవచ్చు, లేకపోతే గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ పెట్టవచ్చు. సో ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారు అనే వాటిపై బేస్ చేసుకుని వాళ్ళు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు అందరూ కూడా ఎగ్జామినేషన్ రాయాలి, ప్లస్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడు ఏ టెస్ట్ పెట్టినా మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఈజీగా ఉంటుంది. మనకి జనరల్ బ్యాంకింగ్ సిలబస్ అని మొత్తం అంతా కూడా ఇది. రీజనింగ్ 50 questions 25 marks, యాప్ట్యూడ్ 50 questions 50 marks, ప్రొఫెషనల్ నాలెడ్జ్ వాళ్ళు ఏమైతే ఎడ్యుకేషన్ చదువుకున్నారు సబ్జెక్ట్ దానికి సంబంధించి 50 questions 100 marks. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ వచ్చి దీనికి 100 marks అనేది. దీనికి ఎక్కువగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 25 marks. అంటే క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు కానీ మార్క్స్ కొంచెం తగ్గించారు, దానివల్ల మనకు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఉంది ఇక్కడ. 200 questions 200 marks,
2 hours టైం ఉంటుంది. ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో పేపర్. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 మార్క్స్ కట్ చేస్తారు రాంగ్ ఆన్సర్కి. తర్వాత పర్సన్ ఇంటర్వ్యూ ఒక 50 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్, ఇది ఒక 50 మార్క్స్కి. అంటే క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు దాన్ని బట్టి చూసుకొని ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ పెట్టే అవకాశం ఉంది. లేకపోతే ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉంటే ఓన్లీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా జస్ట్ ఓన్లీ జీడీ ప్లస్ ఇంటర్వ్యూ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారు దానిపై ఆధారపడుతుంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చేస్తే అందరూ అప్లై చేస్తారు, డిగ్రీ ఇటువంటి క్వాలిఫికేషన్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే డిగ్రీతో పాటుగా పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి. కొన్ని డిసిప్లిన్స్ ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. మిగతా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అవసరం. సో క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉండకపోవచ్చు మిగతా నోటిఫికేషన్ పోల్చుకుంటే. సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వాటిని ఏది కన్వీనియంట్ ఉందో అది పెట్టే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం ప్రతి ఎగ్జామినేషన్ కూడా రాయడానికి సిద్ధంగా ఉండి ప్రిపేర్ అవ్వాలి. డాక్యుమెంట్స్ ఏం కావాలి? వన్స్ మీరు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్ పిలిచినప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమైతే ఒక లిస్ట్ మెన్షన్ చేస్తారో ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. కాల్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రూఫ్, ఫోటో ఐడి ప్రూఫ్, మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి. మీకు ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ టైం ఉంది కాబట్టి కొత్త సర్టిఫికేట్ అప్లై చేయండి. మీకు నోటిఫికేషన్లో డిఫరెంట్ ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ ప్రకారం చెక్ చేసుకొని మీకు సర్టిఫికేట్ ఉందా లేదా మీ ఈ సేవలో ఒకసారి అడిగి తెలుసుకోండి. ఇప్పుడు అప్లై చేస్తే ఒక 1 week 10 days పట్టినా కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది సర్టిఫికేట్ అనేది. చాలామంది ఇంతకుముందు ఎప్పుడూ తీసుకుని ఉంటారు కాబట్టి రీసెంట్ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వరకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. మిగతా వారందరూ 850 రూపీస్ ఫీజు పే చేయాలి. ఆన్లైన్ ద్వారా ఫీజు వేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి? ముందుగా మీ ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా బేసిక్ రిజిస్ట్రేషన్, అంటే మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. అది బేసిక్ రిజిస్ట్రేషన్. ఆ తర్వాత మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం అప్లోడ్ చేస్తే ఫైనల్గా ఫీజు వస్తుంది. అప్లికేషన్ పూర్తవుతుంది. ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చిన వారికి ఈ ఫీజు సంబంధించిన సెక్షన్ అయితే ఉండదు. మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు అప్లికేషన్ పూర్తవుతుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. ఇవి రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. వీటికి సైజ్ ఏ విధంగా ఉండాలంటే మీకు నోటిఫికేషన్ Annex 01 అంటే పేజ్ నెంబర్ 23లో ఉంటుంది. ఫోటోగ్రాఫ్ యొక్క సైజ్, వాటి యొక్క డైమెన్షన్ ఎంత, ఏ సైజులో ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి. దాంతోపాటు సిగ్నేచర్ ఇమేజ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. మీకు ఈ చేయడం ప్రాబ్లం అయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ నెట్ క్యాప్ సర్వీస్ ఎక్కడైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఈ డైమెన్షన్ చూపించండి. వాళ్ళు మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ సైజ్ ప్రకారం. ఇవి రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత Annex 2లో మీకు డిఫరెంట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 26 స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ లేకపోతే మనకి ఎస్సీ, ఎస్టీ వారికి డిజేబుల్డ్ సర్టిఫికేట్, చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకుని వీటి ప్రకారం ఒక సర్టిఫికేషన్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మ్యాండేటరీ. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. September 3 వరకు మీకు అప్లై చేయడానికి, ఫీజు పే చేయడానికి, ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఫైనల్ సబ్మిట్ చేసే కంటే ముందే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేయలేరు. September 18 వరకు మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్గా ఎస్బీఐ కానీ లేకపోతే ఐబీబీఎస్ సంబంధించిన రూరల్ బ్యాంక్ కావచ్చు, క్లర్క్ కానీ ఇటువంటి నోటిఫికేషన్ చాలామంది ఇందులో అప్లై చేస్తుంటే మీకు ప్రాసెస్ తెలిసి ఉంటుంది. అదే వెబ్ పేజ్ ఐబీఎస్ సంబంధించిన ఆన్లైన్ పేజ్ ఇది. కింద మీకు నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను అన్నీ కూడా. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. కొత్త వారు అప్లై చేసే ముందు హౌ టు అప్లై, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, గైడ్లైన్స్ ఇవన్నీ చదివితే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఫస్ట్ అందరూ న్యూ రిజిస్ట్రేషన్. సో ఎవరన్నా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాలంటే వాళ్ళ కోసం ఆప్షన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయండి. చివరి రోజులు చాలా ఇబ్బంది అవుతుంది లోడ్ అవడానికి. సో ముఖ్యమైన విషయం మీరు పాస్వర్డ్ మర్చిపోయినా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. వన్స్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అని చెక్ చేసుకోండి. యూజర్ పాస్వర్డ్ అందులో ఉంటుంది. మీకు న్యూ రిజిస్ట్రేషన్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 6 steps ఉంటాయి. ఇవి పూర్తి చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ముందుగా మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మీరు సేవ్ నెక్స్ట్ అంటే తర్వాత పేజ్ మీకు ఏమవుతుందంటే ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తే వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. వన్స్ మీరు ప్రాసెస్ చేస్తుండగా మధ్యలో ఈ అప్లికేషన్ ఆగిపోయినా లేకపోతే నెట్ ఏమైనా కట్ అయినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఆ యూజర్ పాస్వర్డ్ మీరు తిరిగి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. డీటెయిల్స్ అంటే మీకు కమ్యూనిటీ కానీ, అడ్రస్, ఎగ్జామ్ సెంటర్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇతర వివరాలన్నీ ఇందులో మీరు అప్లోడ్ చేయాలి. ప్రివ్యూ చేసుకుంటారు. తర్వాత ఇతర డాక్యుమెంట్స్ లైక్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ప్రివ్యూ చేసుకుంటారు. ఫీజు పే చేయాల్సిన వారికి ఫీజు పే చేయండి. మిగతా వారికి ఫీజు అవసరం లేదు. ఇక్కడ మీరు
ఈ స్టెప్ వదిలేస్తే ఏమవుతుంది, అప్లికేషన్ అక్కడితో మీకు పూర్తయిపోతుంది. మిగతా వారు ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. టోటల్ 6 స్టెప్ ప్రాసెస్. నెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి. బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్ కాబట్టి టోటల్ బ్యాంకింగ్ మీకు విడిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది ఐబీపీఎస్ కానీ లేకపోతే ఎస్బీఐ సంబంధించి లేదా ఇతర బ్యాంక్స్ ఈ ఐటీ ఆఫీసర్ కానీ ప్రొబేషన్ ఆఫీసర్స్ కానీ లేకపోతే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రాస్తుంటారు కదా, ఆ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ నెక్స్ట్ పీజీ, ఆ తర్వాత మీకు ఫైనల్గా బీటెక్ క్వాలిఫికేషన్ ప్లస్ పీజీ క్వాలిఫికేషన్ ఈ లెవెల్ కాబట్టి పేపర్ డిఫికల్ట్ కూడా ఆ లెవెల్ ఉంటుంది మీకు. మరి ఇంటర్ డిప్లొమా స్థాయి అయితే ఉండదు, ఎందుకంటే మినిమం డిగ్రీ బీటెక్ క్వాలిఫికేషన్ దీనికి. సో మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు బ్యాంకింగ్ ఎగ్జామ్కి పర్వాలేదు. సో కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక బ్యాంకింగ్ సంబంధించిన అవేర్నెస్, టోటల్ బ్యాంకింగ్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి బ్యాంకింగ్ అవేర్నెస్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్లో మీకు ఇవ్వకపోయినా గ్రూప్ డిస్కషన్ ఉంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది, టోటల్గా వీటిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒకసారి బ్యాంక్కి సంబంధించిన పూర్తి సమాచారం బుక్ చదువుకోండి. బ్యాంకింగ్ మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది, డిజిటల్ బ్యాంక్ అంటే ఏంటి, మానిటరీ పాలసీస్, ఫినాన్షియల్ అవేర్నెస్, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఫినాన్షియల్ స్కీమ్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కరెంట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. 2015 నుంచి 20 వరకు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులో మీకు యాడ్ చేయడం జరిగింది. కావాలంటే తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్, ముఖ్యంగా ఆర్బీఐ సంబంధించింది కానీ ప్రతి ఒక్క బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ నోటిఫికేషన్ పడితే ఆ బ్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చదవండి. ఇంటర్వ్యూలో ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. అవి అబ్రివేషన్స్ కానీ బ్యాంక్కి సంబంధించిన టర్మ్స్, మనీ గురించి, మార్కెటింగ్ గురించి, బ్యాంక్స్ సంబంధించి నేషనలైజేషన్ ఏ విధంగా జరిగింది, ఫినాన్షియల్ మార్కెట్స్ గురించి, ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ గురించి, బ్యాంకింగ్ వాటి యొక్క హిస్టరీ, ఇవన్నీ కూడా మనకి విడిగా టాపిక్స్ ఉంటాయి. వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అంటే బ్యాంకింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటే ఎక్కువగా బ్యాంకింగ్ అవేర్నెస్ అడుగుతారు. ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టర్ జాబ్స్ అయితే ఇన్సూరెన్స్ సంబంధించిన సెక్టర్ గురించి ఎక్కువగా ఉంటాయి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన జాబ్స్ అయితే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కూడా బేసిక్ పైపైన మీరు నేర్చుకుంటూ బ్యాంకింగ్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ బ్యాంక్ సంబంధించింది. ఇది బ్యాంకింగ్ యొక్క టెర్మినాలజీ, అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటుగా మీకు ఇంగ్లీష్, ప్రతి ఒక్క మీకు అది యూపీఎస్సీ అవచ్చు, ఎస్ఎస్సీ కానీ ఏ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా కామన్గా ఉంటుంది. 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ తక్కువ, కాకపోతే క్వశ్చన్స్ ఎక్కువ. సో ఒక్క క్వశ్చన్కి 1/2 మార్క్. బేసిక్ నౌన్ ఇవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ మొత్తం అంతా ఉంటుంది. ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇక రీజనింగ్ అనేది చాలామంది ఆల్రెడీ రీజనింగ్ బుక్స్ కొనుక్కుని ఉంటారు, లేకపోతే కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆర్సికల్ రీజనింగ్ బుక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అవి ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మీకు నచ్చిన ఆధార్ బుక్ తీసుకోండి. రీజనింగ్, యాప్ట్యూడ్, అవి రెండు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రతి ఒక్క బుక్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అఫిలియేట్ లింక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఇది ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్స్ తెలియాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.